గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు లేటు వెళ్ళిపోదాం వీడియోలోకి. అందానికే అసూయ పుట్టించే తార, 3 పదుల వయసులోనే దివికేగిన సితార, ఇప్పటికీ మన మనసులోనే కొలువున్న ధృవతార, ఆవిడే నటి సౌందర్య. ఈమె తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాల్లో నటించారు. 12 సంవత్సరాల నటిగా వెలిగిన ఈమె బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. అయితే సౌందర్య గారు 1976 జూలై 18 కర్ణాటకలోని కోలార్ జిల్లా ములబాగల్లో జన్మించారు. సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీ రంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నారు. ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించేటప్పుడే మొదటి సినిమాలో నటించారు. ఆమె MBBS మొదటి సంవత్సరంలో ఉండగా ఆమె తండ్రి యొక్క స్నేహితుడు 1992లో వచ్చిన గంధర్వ సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. అమ్మోరు సినిమా విజయవంతమైన తర్వాత ఆమె చదువును మధ్యలోనే ఆపేశారు. తర్వాత ఆమె తెలుగు చిత్రరంగ ప్రవేశం చేశారు. తెలుగులో ఈమె అంగీకరించిన తొలి సినిమా రైతు భారతం. ఈ సినిమాలో హీరో కృష్ణ మరదలుగా భానుచంద్ర సరసన్ నటించారు. చిత్ర నిర్మాణ సమయంలో ఆమెకు మనవరాలి పెళ్లి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. రైతు భారతం చిత్ర నిర్మాణంలో జాప్యం జరగడంతో మనవరాలి పెళ్లి మొదటి విడుదలైంది. అలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె మంచి పేరు ప్రఖ్యాతులు గడించి విజయడంకా మ్రోగించారు. ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం చిత్రాలతో పాటు ఒక హిందీ సినిమాలో కూడా నటించారు. హిందీలో ఆమె అమితాబ్ బచ్చన్ తో కలిసి సూర్యవంశ్ అనే హిందీ సినిమాలో నటించారు. సౌందర్య గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రాన్ని కూడా నిర్మించారు. ఈ సినిమా జాతీయ పురస్కారాల్లో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణకమలంతో పాటు పలు పురస్కారాలు అందుకున్నారు. ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి, ఉత్తమ సినిమా, ఉత్తమ ఛాయాచిత్ర గ్రహణానికి గాను పురస్కారాలు లభించాయి. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శింపబడింది. సౌందర్య గారు 2004 ఏప్రిల్ 15 విమాన ప్రమాదంలో మరణించారు. ఎన్నికల సందర్భంగా ఓ ప్రధాన పార్టీకి మద్దతు పలుకుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రసంగించడానికి బయలుదేరుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆమె సోదరుడు కన్నడ చిత్రాల నిర్మాత అయిన అమర్నాథ్ కూడా ఆ ప్రమాదంలో మరణించారు. ఆమె కన్నడంలో నటించిన ఆఖరి సినిమా ఆప్తమిత్ర చాలా విజయవంతమైంది. ప్రస్తుతం ఆమె జ్ఞాపకార్థం సౌందర్య స్మారక పురస్కారంను కర్ణాటకాంధ్ర లలిత కళా అకాడమీ వారు ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున ఉత్తమ నటీమణులకు బహుకరిస్తున్నారు. అయితే తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రభావశాలురైన నటీమణుల్లో సౌందర్య గారు ఒకరు. ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ సరసన రాజా, జయం అనేదేరా, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఈ సినిమాలకు గాను మంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. వారిద్దరూ తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన జంటగా గుర్తింపబడ్డారు. అందాల ప్రదర్శనకి బద్ద వ్యతిరేకి సౌందర్య గారు. తెలుగు ప్రజలు ఆమెను అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మరువలేరు. 12 ఏళ్ల అచరికాలంలోనే సౌందర్య 6 ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నారు. అవి అమ్మోరు 1994లో, అంతఃపురం 1998లో, రాజా 1999లో, ద్వీప 2002లో, ఉత్తమ నటి, ఉత్తమ నిర్మాత విభాగాల్లో 2 పురస్కారాలకు గాను అందుకున్నారు. ఆప్తమిత్ర 2004 కర్ణాటక ప్రభుత్వం నుంచి 4 ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు, దొనిసగలి తెలుగులో మహిళ, ద్వీప ఉత్తమ నటి, ఉత్తమ నిర్మాత విభాగాల్లో 2 పురస్కారాలు ఆప్తమిత్ర చిత్రాలకే అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 ప్రతిష్టాత్మక నంది పురస్కారాలు అమ్మోరు, పవిత్ర బంధం, అంతఃపురం చిత్రాలకే అందుకున్నారు. పరిశ్రమలో లైట్ బాయ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని ఆదుకునే మనిషిగా ఆవిడకు పేరు. వీటన్నింటినీ మూలంగా పరిశ్రమలోనే కాక అభిమానుల హృదయాల్లోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు సౌందర్య గారు. సౌందర్య గారు తెలుగింటి ఆడపడుచుగా ఆదరించారు తెలుగు ప్రజలు. ఆమెను జూనియర్ సావిత్రి అని అంటారు. సౌందర్యకు నవరస నటన మయూరి అనే బిరుదు కూడా కలదు. సౌందర్య గారు అష్టగ్రామంలో జన్మించారు. ఆమె స్మార్త బ్రాహ్మణి. ఆమె RSS తో ప్రభావితమైన భాజపాలో కూడా చేరారు. ఈమె తన మేనమామ, తన బాల్య స్నేహితుడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు అయిన GS రఘు గారిని 2003 ఏప్రిల్ 27న వివాహమాడారు. ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలనే కలలు ఉండేవి. ఈమె తాను మరణించే నాటికి కమ్లీ అనే చిత్రాన్ని నిర్మించడానికి తలపెట్టారు. దీనికి దర్శకుడుగా KND శాస్త్రి వహించారు. ఈమె అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా తన భర్త, ఆడపడుచు సహకారంతో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. కర్ణాటక ములబాగల్ తాలూకాలోని తన గ్రామమైన గంగికుంటను అభివృద్ధి పరిచారు. ఓ అనాథాశ్రమాన్ని అమర సౌందర్య విద్యాలయ పేరుతో ఓ పాఠశాల స్థాపించారు. తన తమ్ముడు అమర్నాథ్ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అంతేగాక తన భర్త, ఆడపడుచుల కళను సాకారం చేస్తూ విద్యాలయాలను స్థాపించారు. సహాయ సహకారాలను అందించారు. వీరి కుటుంబం ఇప్పటికీ ఈ విద్యాలయాలకు తన సహాయం చేస్తూనే ఉంది. 2004 ఏప్రిల్ 15 బెంగళూరులోని జక్కూరు విమానాశ్రయం నుంచి మన రాష్ట్రంలో కరీంనగర్ లో ఓ పార్టీ తరపున ప్రచారానికై చార్టెడ్ ఫ్లైట్ లో బయలుదేరారు సౌందర్య గారు. ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్ ఉన్నారు. దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరి కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం ఆవరణంలో కుప్పకూలిపోవడంతో సజీవ దహనం అయ్యారు. ఇంకా విషాదకరమైన విషయం ఏంటంటే ఆమె అప్పటికే 5 నెలల గర్భవతి. సౌందర్య గారు అగ్ర హీరోలందరి సరసన నటిస్తుందని, 8 ఏళ్లు చాలా బిజీగా ఉంటుందని, 2004లో ఆమె కెరీర్ ఎండ్ అవుతుందని తొలి సినిమా సమయంలోనే సౌందర్య తండ్రి సత్యనారాయణ ఆమె జాతకం చెప్పారట. ఇదిలా ఉండగా సౌందర్యకు తల్లి మంజుల, భర్త GS రఘు, సోదరుడు అమర్నాథ్, అతని భార్య B నిర్మల, వీరి కుమారుడు సాత్విక్ ఉన్నారు. సౌందర్య మృతి చెందిన తర్వాత ఆస్తి పంపకాల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో సౌందర్య 2003 ఫిబ్రవరి 15న వీల్నామా రాశారని, ఆమె వీల్నామా ప్రకారం ఆస్తులు పంపిణీ చేయాలని అమర్నాథ్ భార్య నిర్మల 2009లో బెంగళూరులోని మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. సౌందర్య ఎలాంటి వీల్నామా రాయలేదని, నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీల్నామా సృష్టించారని సౌందర్య తల్లి మంజుల రఘు కోర్టును ఆశ్రయించారు.
అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తుంది. తన అత్త మంజుల వరుసకు సోదరుడు అయిన రఘువు తనపై కక్ష సాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని నిర్మల కోర్టులో కేసు దాఖలు చేశారు. సౌందర్య రాసిన వీలునామా నకిలీ అని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నిర్మలా న్యాయవాది ధనరాజ్, సౌందర్య భర్త రఘు, ఆమె తల్లి మంజులపై పరువు నష్ట కేసు వేశారు. ఈ వివాదాలతో ఇంతకాలం వీరు కోర్టు చుట్టూనే తిరిగారు. 2013 డిసెంబర్ 3వ తేదీన రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే సౌందర్య గారు తమిళంలో నటించిన సినిమాలు తవసి, హరిశ్చంద్ర, అరుణాచలం 1997, కాదలా కాదలా 1998, పడియప్ప 1990. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.